మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు 30 లక్షలకు ఒక సీట్ అమ్ముకొని 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పక్కన పెట్టిన ఆగ్రహంతో కార్యకర్తలు శుక్రవారం కుకట్పల్లి బీజేపీ కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు 30 లక్షలకు ఒక సీటు అమ్ముకొని 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పక్కన పెట్టిన ఆగ్రహంతో కార్యకర్తలు శుక్రవారం కుకట్పల్లి బీజేపీ కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అరెస్ట్ రెడ్డి రాజీనామా చేయాలి. అరెస్ట్ రెడ్డి రాజీనామా చేయాలి. అరెస్ట్ రెడ్డి డౌన్ డౌన్. భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఇప్పుడు ఏదో నూతనంగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి పైసలకు అమ్ముడు పోయి 30 లక్షల రూపాయలు తీసుకొని మొన్న వచ్చిన అభ్యర్థి తెలుగుదేశం నుంచి వచ్చిన అభ్యర్థిని 30 లక్షలు తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా స్థితిగతి ఏంటి? మేము జెండా మోస్తూ మేము ఈరోజు పార్టీలో ఒక స్థాయికి తీసుకొచ్చినాం. నిందమని వచ్చిన వాళ్ళకి ఇస్తే మా గతి ఏంది? ముఖ్యంగా ఈ గరకపట్టి మోహన్ రావు గారు కానీ హరీష్ రెడ్డి కానీ తక్షణ రాజీనామా చేయాలి. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. గతంలో ఎలక్షన్లో కూడా తెలుగుదేశం బీజేపీ వస్తున్నప్పుడు కూడా అతను మా దగ్గర 13 లక్షల రూపాయలు తీసుకున్నాడు. కానీ ఒక్కరోజు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, జిల్లా అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలి. మాకు బీఫామ్ చూపించి మాకు ఎంతమంది సీనియర్స్ ఉన్నారో పనిచేస్తాం పార్టీలో వాళ్ళకు ఇచ్చినట్టయితే మేమే గెలుస్తాం. కానీ ఇప్పుడైతే ఎవరికి ఇచ్చారో ముఖం తెలియని వాళ్ళ కొత్త వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు గెలవరు. వాళ్ళు గత 2 టర్మ్లు నేను కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కన్వర్గా చేశాను. ఆ తర్వాత జిల్లా ఉపాధ్యక్షుడిగా చేశాను. మీ అందరికీ మనవి చేయడం ఏమంటే కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో 8 డివిజన్లు ఉన్నాయి. 8 డివిజన్లో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఏ సీనియర్ నాయకునికి కూడా ఇవ్వలేదు. కొత్తగా వచ్చిన వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో టికెట్ ఇవ్వడము విడ్డూరంగా కనిపిస్తుంది. అవి అమ్ముకొని ఇచ్చారా, మళ్ళీ ఏం చేసి ఇచ్చారో మాకు తెలియదు. ఎందుకంటే సీనియర్ నాయకులు ఏం జాగాలో ఉన్నారు అంటే మేము సంతోషపడతాము. అయితే మేము ఒకటే అంటున్నాము, మేము గత 30 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు లేనప్పటి నుండి మేము కార్యకర్తలను తయారు చేసుకుంటా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పట్ల కుకట్పల్లిలో ఉంటే ఈరోజు దుబాకలో గెలిచిన తర్వాత కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మేము వేసినటువంటి విత్తనాలు పచ్చగా నాటి ఈరోజు కాపు కాసే సమయానికి వచ్చేసరికి వేరే వారు వచ్చి మేత వేస్తున్నా అంటే అది చాలా బాధాకరమైన విషయము. ప్రత్యేకంగా నేను తెలియజేయడం ఏమనగా కనీసం సీనియర్ నాయకులను పిలిచి మీకు ఇస్తలేము, మీకు అన్యాయం జరిగిండొచ్చు, మీరు గత 30 సంవత్సరాల నుండి ఉన్నారు, మీరు ఎన్నో దెబ్బలు తిన్నారు పోలీసు వారితో, అయినా ఈరోజు మీకు ఇస్తలేము, మీరు అర్థం చేసుకోండి అని కూడా మాట్లాడకుండా ఈరోజు కొత్త వారికి నిన్నగాక మొన్న వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం చాలా